హాయ్ అండి. నా పేరు లక్ష్మి. ఈరోజు వీడియోలో వినాయకునికి ఎంతో ఇష్టమైన రవ్వ ఉండ్రాలు ఎలా చేయాలో చూద్దాం. ఒక గ్లాసు బియ్యపు రవ్వను తీసుకోండి. 4 స్పూన్లు శనగపప్పును అరగంట నానబెట్టుకోండి. ఒక చెక్క కొబ్బరి చెక్కను తురుముకుని పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని గ్లాసు బియ్యపు రవ్వకి 2 గ్లాసుల వాటర్ వేసుకుని ముందుగా నానబెట్టుకుని శనగపప్పును వాటర్ తీసేసి వేసుకుని పచ్చి కొబ్బరి తురుము వేసుకుని చిన్న టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఇలా బాయిల్ అయినాక ఈ రవ్వ వేసుకుని ఇందులో కలుపుకోండి. ఇలా దగ్గర పడినాక మూత పెట్టేసి పూర్తిగా సిమ్లో పెట్టేసి ఉక్కనివ్వండి. మళ్ళీ ఒకసారి కలుపుకుని మళ్ళీ మూత పెట్టి ఇంకో 5 నిమిషాలు ఉంచండి. ఇలా చేయడం వల్ల బాగా ఉడుకుతుంది రవ్వ. ఇప్పుడు చల్లారినాక దీన్ని చేతికి తడి చేసుకుని ఉండ్రాల్లా చుట్టుకోండి నచ్చిన సైజులో. తర్వాత వీటిని స్టీమ్ చేసుకోవాలి. ఇడ్లీ పాత్ర తీసుకుని గ్లాసున్నర వరకు వాటర్ వేసుకుని 2 ఇడ్లీ రేకులు మాత్రం వేసుకుని ఉండ్రాలను ఇందులో పెట్టుకుని మూత పెట్టి మీడియం మంటలో 10 నిమిషాలు స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది. లైక్, సబ్స్క్రైబ్